హలో ఫ్రెండ్స్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 ఇది రీసెంట్గా లోక్సభ ఇంకా రాజ్యసభ రెండు హౌజెస్లో పాస్ అయింది. ఇంకా ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఈ బిల్ అమెండ్మెంట్గా మారి ఒక చట్టంగా రూపుదిద్దుకుంటుంది. అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025లో కీ హైలైట్స్ ఏంటి, అసలు వక్ఫ్ బోర్డ్ ఎప్పుడు ప్రారంభమైంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మనకున్న టూ అలయన్సెస్, ఎన్డీఏ అండ్ ఇండియా అలయన్స్. ఇక్కడ ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మన బీజేపీ ఇంకా మన తెలుగు స్టేట్స్లో టీడీపీ, జనసేన ఇంకా కొన్ని పార్టీస్ వీళ్ళందరూ కలిసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి మద్దతు తెలిపారు. ఇంకా ఇండియా బ్లాక్లో అయిన మేజర్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో ఉన్న డిఎంకే, బెంగాల్లో ఉన్న టీఎంసీ పార్టీస్ వీళ్ళందరూ ఈ వక్ఫ్ బిల్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. అసలు వాళ్ళు ఎందుకని వక్ఫ్ బిల్ని వ్యతిరేకిస్తున్నారు, దాంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త అమెండ్మెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అసలు ఎప్పుడు ఈ వక్ఫ్ బోర్డ్ ప్రారంభమైందో ఒకసారి చూద్దాం. 16th or 17th సెంచరీ టైంలో వాకిఫ్ అనే వ్యక్తి ఈ వక్ఫ్ బోర్డ్ని స్థాపించారు. వక్ఫ్ బోర్డ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా పర్సన్ ఆర్ సంస్థ వాళ్ళ ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ అల్లాకి గిఫ్ట్గా ఇస్తే అది అల్లాకి చెందుతుంది. ఆ ల్యాండ్ని వాళ్ళు రిలీజియస్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. అలా ఒకసారి తిరిగి ఇచ్చిన ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ఇర్రివోకబుల్, అంటే మళ్ళీ ఆ ఇచ్చిన వారు తిరిగి తీసుకోలేరు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఫర్ సపోజ్ మన పూర్వీకులు ఎవరన్నా వక్ఫ్ ల్యాండ్ డొనేట్ చేస్తే మనం వెళ్ళి అడిగినా సరే అది మళ్ళీ మనకి ఇవ్వలేరు. అలాంటి రూల్స్ వక్ఫ్ చట్టంలో ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కోర్ ముస్లిం దేశాలైన సౌదీ, యుఏఈ, దుబాయ్ ఇంకా టర్కీ ఇలాంటి దేశాల్లో అసలు ఈ వక్ఫ్ అనే కాన్సెప్టే లేదు. మరి ఎందుకని మన ఇండియాలో ఈ వక్ఫ్ బోర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు? మన దేశాన్ని మొఘలులు సుమారు 600 సంవత్సరాలకు పైగానే పరిపాలించారు. అప్పట్లో వాళ్ళు గ్రామాలని ఈ వక్ఫ్ బోర్డ్కి దానం చేశారు. ఇంకా చెప్పాలంటే లాక్కొని ఇచ్చారని చెప్పాలి. అయితే ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ టైం 1947లో ఎంతోమంది ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్కి మైగ్రేట్ అయిపోయారు. ఆ టైంలో ఇండియాలో ఉన్న వాళ్ళ ఆస్తులు అంటే ఇల్లులు కానీ పొలాలు కానీ ఇవన్నీ వక్ఫ్కి డొనేట్ చేసి వాళ్ళు ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ వక్ఫ్ కౌన్సిల్లో ఉన్న మెంబర్స్ చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారో ముస్లిమ్స్ వాళ్ళలో ఉన్న పేద ముస్లిమ్స్కి ఆ ల్యాండ్ని డొనేట్ చేయాలి. కానీ వక్ఫ్ బోర్డ్ అలా చేయకుండా ఆ ఇచ్చిన ల్యాండ్ అంతా తమ వద్దే పెట్టుకుంది. ఇప్పుడు చూస్తే మన దేశంలోనే వక్ఫ్ బోర్డ్కి 3rd హైయెస్ట్ ల్యాండ్ ఉంది. రైల్వేస్ ఇంకా డిఫెన్స్ సెక్టర్ తర్వాత వక్ఫ్కి సుమారు 9.7 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు రీసెంట్ రికార్డులో తెలిపారు. మన దేశ తొలి ప్రధాని అయిన నెహ్రూ 1954లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అనే యాక్ట్ని తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ద్వారా ఆయనే ఈ వక్ఫ్ బోర్డ్కి ఎన్నో పవర్స్ ఇచ్చారు. అవి ఎలాంటి పవర్స్ అంటే వాటిని మనము హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేము. అయితే ఈ చట్టం ప్రకారం సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఢిల్లీలో ఉంటుంది. అలాగే ప్రతి స్టేట్లో స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ఇంకో రూల్ ఏంటంటే ఈ కౌన్సిల్లో ప్రతి ఒక్కరూ ముస్లిం సభ్యులు అయి ఉండాలి, అది సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా. బట్ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ సభ్యులందరూ ఎయిదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్ లేకపోతే మనీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. అదే ఒక పేద ముస్లిం వెళ్ళి నాకు అల్లా పైన విపరీతమైన ప్రేమ ఉంది, నన్ను వక్ఫ్ బోర్డ్లో ఒక మెంబర్గా జాయిన్ చేసుకోండి అంటే ఎవ్వరూ జాయిన్ చేసుకోరు. అంటే ఈ వక్ఫ్ బోర్డ్ కేవలం డబ్బున్న వాళ్ళకి, పవర్ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని అలాంటి చట్టం ఇంతకుముందు రూపొందించారు. బట్ ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో అలాంటి ఎన్నో మార్పుల్ని చేసి పేద ముస్లింలకు కూడా ఉపయోగపడే విధంగా ఇప్పుడున్న యాక్ట్ రూపొందించారు. అయితే ముస్లింలో కూడా డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి. షియా, సున్నీ, అగాఖానీ ముస్లిమ్స్ ఇలాంటి ఎన్నో సెక్ట్స్ ముస్లిమ్స్లో కూడా ఉంటారు. ఇప్పుడున్న వక్ఫ్ బోర్డ్స్లో మోస్ట్లీ అందరూ షియా ముస్లింలే ఉన్నారు. సున్నీ ముస్లిమ్స్ ఇంకా అగాఖానీ ముస్లిమ్స్ ఇలాంటి మెంబర్స్ రిప్రజెంటేషన్ అసలు లేనే లేదు. ఇప్పుడు తెచ్చిన ఈ కొత్త యాక్ట్లో డిఫరెంట్ సెక్ట్స్లో ఉన్న ముస్లిం పాపులేషన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని ఒక రూల్ తీసుకొచ్చారు. సుమారుగా 8 లక్షల కోట్ల ఆస్తులు వక్ఫ్ బోర్డ్ పైన ఉన్నాయి. అంతేకాకుండా 9.7 లక్షల ఎకరాల భూమి కూడా వక్ఫ్ బోర్డ్ పైన ఉంది. కానీ ఈ వక్ఫ్ బోర్డ్కి ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తుందో తెలుసా? కేవలం 163 కోట్లు. అంటే అది చాలా తక్కువ. ఇప్పుడు మనం తీసుకుంటే ఈ వక్ఫ్ బోర్డ్కి మన తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో సుమారుగా 3,000 ఎకరాల భూమి ఉంది. వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఎంతో టర్న్ ఓవర్ ఇయర్లీ జనరేట్ చేసి ఆ ఇన్కమ్ని పేద ముస్లిం పాపులేషన్కి వాళ్ళ చారిటీకి ఉపయోగపడవచ్చు. కానీ అదేం చేయకుండా ఈ వక్ఫ్ బోర్డ్ ఆ ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గరే అడ్డు పెట్టుకుంటుంది. దీనిపైన ఎన్నో ప్రశ్నలు హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇప్పటివరకు చాలా పిటిషన్స్ వేశారు. కానీ అవేవి చెల్లలేదు. ఎందుకంటే ఇంతకుముందున్న వక్ఫ్ యాక్ట్ ప్రకారం
ఎవరు ఏ పిటిషన్ వేసినా అది హైకోర్టులో చెల్లదు. కేవలం వక్ఫ్ ట్రిబ్యునల్లో మాత్రమే చెప్పాలి. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో కూడా అందరూ ముస్లిం సభ్యులు ఉంటారు. సో ఒక పేదవాడి ల్యాండ్ తీసుకుంటే వాళ్ళు హైకోర్టులో కేసు వేద్దామన్నా అది పాసిబుల్ అయ్యేది కాదు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మన ఆస్తి కనుక ఈ వక్ఫ్ ప్రాపర్టీలో ఇంక్లూడ్ అవుతే హైకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు. కానీ 1995లో ఈ వక్ఫ్లో ఒక యాక్ట్ ఇంక్లూడ్ చేశారు, అదే సెక్షన్ 40. ఈ రూల్ ప్రకారం ఏంటంటే వక్ఫ్ యొక్క అధిపతులు అంటే వాళ్ళు వచ్చి ఫర్ సపోజ్ మీ దగ్గర 1 ఎకరం ఉందనుకోండి, లేకపోతే 2 ఎకరాలు ఉంది, ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని అంటే అది వాళ్ళది అయిపోతుంది. మీరు దానికి ఏం చేయలేరు. మీరు ఒకవేళ హైకోర్టుని ఆశ్రయించాలనుకున్నా ఆ పాసిబిలిటీ ఉండేది కాదు. మీరు అప్రోచ్ అవ్వాల్సిందల్లా వక్ఫ్ ట్రిబ్యునల్. అక్కడ కూడా ఒక ముస్లిం జడ్జి మాత్రమే ఉంటాడు. ఆయన చెప్పి ఈ 2 acres ఆ వక్ఫ్ ప్రాపర్టీ అని డిక్లేర్ చేస్తే అది వక్ఫ్ బోర్డ్కి చెందుతుంది. ఇంకా మీరేం చేయలేదు. అంటే ఆ ప్రాపర్టీ అల్లాకి దారదత్తం చేయడమే. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ చేస్తున్న తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీయే అలాంటి రూల్ ఒకటి ఆ వక్ఫ్ యాక్ట్లో పెట్టింది. సో ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా కోర్టు కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ పరంగా ఆ హక్కు వక్ఫ్ బోర్డ్కి అప్పుడు ఉన్న ప్రభుత్వం కల్పించింది. ఈ 9 లక్షల ఎకరాల్లో ఏదో చిన్న చితక ప్రాపర్టీస్ ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. వక్ఫ్ దగ్గర ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా? తాజ్మహల్ వాళ్ళదే, ఢిల్లీ హైకోర్టు, ఇంకా అనంత్ అంబానీ ఉంటున్న ఇల్లు వాళ్ళదే, హైదరాబాద్లో 3000 ఎకరాలు, ఇంకా శ్రీకృష్ణుడు పుట్టిన ద్వారకా నగరం ఉంది కదా, అక్కడ 2 ఐలాండ్లు కూడా వాళ్ళవే. తమిళనాడులో తిరుచెందూర్ అనే ఎంటైర్ విలేజ్ వాళ్ళదే అని వక్ఫ్ బోర్డ్ చెప్పింది. ఇంకా కేరళలో ఓ ఫిషర్మెన్ ఎంటైర్ విలేజ్ వాళ్ళదే. ఇలా ఎన్నో లక్షల ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ క్లెయిమ్ చేసింది. దీనిపైన ఎన్నో కేసెస్ వేశారు, కానీ అవేవి ఇప్పటి వరకు చెల్లలేదు. సో అలా మీ ల్యాండ్ కనుక వక్ఫ్ ప్రాపర్టీ అయితే మీరు కలెక్టర్ కాదు కదా, హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి దారుణమైన రూల్స్ ఇంతకుముందున్న వక్ఫ్ యాక్ట్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇదే వక్ఫ్ బోర్డులో ఇంకో రూల్ ఉంది, అదే వక్ఫ్ బై యూజర్. అంటే మీ ల్యాండ్లో కనుక ఎవరైనా వచ్చి ఫర్ సపోజ్ వక్ఫ్ మెంబర్ వచ్చి ఇది వాళ్ళ ల్యాండ్ అని అంటే అది వాళ్ళది అయిపోతుంది. ఎందుకంటే జస్ట్ నోట్తో చెప్పినా సరే అది వాళ్ళ ల్యాండ్ అయిపోతుంది అనమాట. అలాంటి రూల్ కాంగ్రెస్ పార్టీ 2013లో తీసుకొచ్చింది. కానీ అసలు వక్ఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అప్పట్లో ఉన్న గొప్ప వ్యక్తులు వాళ్ళ ల్యాండ్ని ఈ వక్ఫ్కి దానం చేసి ఆ ల్యాండ్ని పేద ముస్లిమ్స్ వెల్ఫేర్ కోసం ఉపయోగించమని చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అలాంటి పనులు ఏవి జరగటం లేదు. ముస్లిమ్స్లో కూడా పేదవారు ఉన్నారు, వాళ్ళు పేదవారిలాగే మిగిలిపోతున్నారు. కానీ ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఇంకా బడాబాబులందరూ ఈ వక్ఫ్ యాక్ట్ వల్ల ఎంతో రిచ్ పర్సన్స్ అవుతున్నారు. మన చుట్టుపక్కల ఎంతోమంది చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి రూల్స్ అనేవి ఇప్పుడు కేంద్రం మాడిఫై చేసింది. ఇప్పుడు కొత్తగా తెచ్చిన యాక్ట్ ప్రకారం ఈ వక్ఫ్ బోర్డులో ముస్లిం మెంబర్స్తో పాటు ఒక 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి. అంతేకాకుండా 6 months లోపు ఈ వక్ఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో వాటన్నిటిని సెంట్రల్ ఆడిట్లో రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ల్యాండ్ ఎన్రోచ్మెంట్ అవుతే మీరు కలెక్టర్ని ఆశ్రయించవచ్చు. అదే కాకుండా హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే ప్రొవిజన్ ఉంది. ఇంకో రూల్ ఏంటంటే ఎవరైనా తమ ల్యాండ్ని వక్ఫ్ బోర్డ్కి డొనేట్ చేయాలనుకుంటే వారు ఒక 5 years పాటు ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తున్నట్టు కలెక్టర్కి రుజువు చేయగలిగితే వాళ్ళ ల్యాండ్ని డొనేట్ చేయొచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళ ల్యాండ్ని డొనేట్ చేసే పాసిబిలిటీ ఉందని ఈ రూల్ని తీసుకొచ్చారు. మరి ఈ పార్ట్కి మనకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, మరి ఇన్ని మంచి రూల్స్ తీసుకొచ్చినప్పుడు అపోజిషన్ ఎందుకు అడ్డుకుంటుందని. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మైనారిటీస్ నుంచే ఓట్స్ మాత్రమే కావాలి. వాళ్ళ వెల్ఫేర్ అనేది అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళ మైండ్స్లో కేవలం ముస్లిమ్స్కి ఏదో జరుగుతుంది అనే ఇంప్రెషన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఎంతోమంది ముస్లిమ్స్ భయానికి గురవుతున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఈ వక్ఫ్ యాక్ట్ ఇంకా వాళ్ళ వెల్ఫేర్ కోసమే బాగు చేయబడింది. అంటే ఎంతోమంది పేద ముస్లిమ్స్కి ఇప్పుడు తెచ్చిన ఈ వక్ఫ్ యాక్ట్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లోక్సభ ఇంకా రాజ్యసభలో లోక్సభలో మనం చూస్తే ఆల్మోస్ట్ 288 మంది ఈ బిల్కి ఓకే చెప్పారు. ఇంకా రాజ్యసభలో 128 మంది. సో ఇది ఫ్రెండ్స్ వక్ఫ్ బోర్డ్ పైన మనం డీటెయిల్గా చేసిన వీడియో. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.